జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా రైతాంగ పరిస్థితి ఎలా తీసుకోండి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. ఈ సందర్భంలో అఖిల భారత కిసాన్ సభకు సంబంధించిన మహాసభలు గత డిసెంబర్లో కేరళ రాష్ట్రంలోని త్రిశూర్లో జరిగినాయి. సంవత్సర కాలమైంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి రైతాంగ పోరాటాలు, ఉద్యమాలు, వాటిని సమీక్ష చేయడం, దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, వీటన్నింటి మీద సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించడం కోసం ఈ సమావేశాలని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో మ్యాక్సిమం సమావేశాలన్నీ సౌత్ ఇండియాలోనే జరుగుతాయి. అందులో కర్నూలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రావడానికి వీటన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు పోరాటాలు, ఉద్యమాలు జరిగినటువంటి కేంద్రం, అందుకనే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 ఏళ్ల పాలనలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? జాతీయ వ్యాప్తంగా తీసుకున్నటువంటి రైతాంగ సమస్యలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రైతులకు ఉపయోగపడే చట్టాలు ఏమైనా చేశారు? వాస్తవంగా గతంలో రైతాంగం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించే దానికోసం కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. 3 చట్టాలని తీసుకొని వచ్చింది. 3 చట్టాల ద్వారా మొత్తం వ్యవసాయ మార్కెట్లన్నింటినీ తొలగించేసి కార్పొరేట్లకు వాటిని కట్టబెట్టి దానికోసం పూనుకున్నది. రెండో వైపు ఈ నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం 1955లో వచ్చినటువంటి చట్టం ఉంది. 55లో వచ్చినటువంటి చట్టాన్ని కూడా మార్చేసి సవరణ బిల్లు అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా లేకుండా చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు నిల్వలు వ్యాపారస్తులు కొనుక్కొని నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం, ఇప్పుడు అత్యధికంగా నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రోజు ప్రజలు వాడుతున్నటువంటి వస్తువులు ఆ రకంగా నిల్వ ఉంచుకుంటే బ్లాక్ మార్కెట్ చేస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయి. వీటన్నింటినీ మార్చేసి తీసుకొచ్చినటువంటి, దాంతోపాటు కాంట్రాక్ట్ వ్యవసాయం, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయాన్ని చేసి కార్పొరేట్లు డైరెక్ట్గా వచ్చి రైతు తన పొలంలో తనే కూలీగా మారేటువంటి విధంగా ఉండేటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం గతంలో జాతీయోద్యమ కాలంలో పోరాటం జరిగింది, రైతాంగ పోరాటాలు. కానీ ఆ తరహాలో ఈరోజు ఒక ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా 13 నెలల పాటు పోరాటం జరిగింది. 750 మంది ప్రాణాలు బలిదానం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా అనుకుంటే ఏ నిర్ణయాన్నైనా వెనక్కి తీసుకోరనేటువంటిది ఉంది. కానీ అదే నరేంద్ర మోడీ, అదే అమిత్ షా పార్లమెంటు సాక్షిగా 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పారు. దాంతోపాటు మేము హామీ ఇస్తున్నాం, ఉద్యమాన్ని విరమించమని అంటే రైతులు మీ మాటల మీద నమ్మకం లేదు, రాతపూర్వకంగా రాసియాలంటే కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా పార్లమెంటు సాక్షిగా రాసి సంతకం పెట్టి ఎక్కడైతే రైతులు ఉద్యమం ప్రారంభమైనటువంటి ప్రాంతం ఉందో సింగు బార్డర్ దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఈ కాలంలో ఈ చట్టం వెనక్కి తీసుకోవడంతో పాటు వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఈ కాలంలో జరగలేదు. చేయకపోగా 3 వ్యవసాయ చట్టాల్లో ఏ అంశాలు అవుతున్నాయో వాటినే పరోక్షంగా రైతాంగం మీద రుద్దే దానికోసం ఈరోజు పూనుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.